హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ శామ్యూల్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్. సార్, ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతుంది అంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మీరేం చెప్తారు దానికి? ఏ ఎన్నికల్లో? ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ గెలవబోతుంది. వాళ్ళ అభ్యర్థి లేరు కదా, వాళ్ళకి అభ్యర్థి లేకుండా వాళ్ళకి గెలిపేయడం ఉంటుంది అంటే వాళ్ళు ఈసారి ప్రజలు కూడా మాకే సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు అని వాళ్ళు కలగంటున్నారు మేడం. వారు కలగంటున్నారు. అయితే వారు ఏంటంటే వాళ్ళ భ్రమలో ఉన్నట్టున్నారు. వారు ఎన్నికల్లో లేనేలేరు. వాళ్ళు అసలు ఎన్నిక క్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళు మరోసారి ఆత్మాహుతి దాడి చేసుకొని, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే బీజేపీ పార్టీకి ఎంపీ స్థానాలలో వాళ్ళు పోటీ చేసిన స్థానాలలో వీరు ఆత్మాహుతి దాడి చేసుకొని బీజేపీ ఎంపీలు గెలవడానికి ఎట్లయితే సహకారం అందించినారో, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళు అసలు పోటీయే చేయకుండా బీజేపీ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకటే నాణ్యానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటకు కాలం చెల్లిపోయింది. వారికి విలువనే లేదు. మన ఇండ్లలో ఉన్న డస్ట్బిన్ల కన్నా వాల్యూ ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలకు విలువ లేదు. తెలంగాణ ప్రజలు పూర్తిగా వాళ్ళని విస్మరించారు, వాళ్ళను వదిలేసారు, దేవునికి వదిలేసారు వాళ్ళని. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు మనం పెద్దగా సీరియస్గా తీసుకోవద్దు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళు మంచి మేధావులు. వాళ్ళు పట్టభద్రులకు ఉద్యోగాలు ఇవ్వాలి. మేము జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి ఆ ఉద్యోగాల కోసము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ యంత్రాంగం దగ్గర కానీ వారు రిప్రజెంటేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఉంటే బాగుంటుందన్న సంగతిని మనం ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఈ విషయం పట్టభద్రులకు తెలుసు. కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు ఖచ్చితంగా పట్టభద్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీకే వాళ్ళు ఓటేస్తారు. అట్లాగే ఉపాధ్యాయులు కూడా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి వారి ప్రమోషన్స్ని ప్రభుత్వం రాగానే వారి ప్రమోషన్స్ని క్లియర్ చేయడంతో పాటు స్పౌస్ ట్రాన్స్ఫర్లను కూడా మేము క్లియర్ చేసినాం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఉపాధ్యాయులు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈరోజు వాళ్ళు మద్దతు ఇస్తారు. ఈ మద్దతు ఇవ్వడం ద్వారా వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను కూడా తీర్చడానికి ప్రభుత్వానికి మరింత బలం చేకూరుతుందన్న విషయము ఉపాధ్యాయులకు కూడా తెలుసు. కాబట్టి వీరిరువురు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వాళ్ళు ఆల్రెడీ నిశ్చయించుకున్నారు. కాబట్టే మొన్న మనం చూసిన మంజిరెడ్డి గారు ఏం మాట్లాడినారు, నేను 30 కోట్లు ఇచ్చి నేను అకౌంట్ సెటిల్ చేసి టికెట్ తెచ్చుకున్నా, మీరు ఎవరు పని చేయలేదు, మీ పేర్లు నేను రాసుకుంటా అని వారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి బీజేపీలో ఏంటంటే పైసలు ఇస్తే కానీ టికెట్లు ఇయ్యరు, కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే కష్టపడితే కానీ టికెట్లు ఇయ్యరు. దీనికి అంతే తేడా. మరి ఇప్పుడు ఎలక్షన్స్కి మన కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నాయి? వ్యూహం చెప్పాం కదమ్మా, ఎప్పుడు కూడా ఎన్నికల వ్యూహము కురుక్షేత్రంలో యుద్ధంలో ఉన్న వ్యూహాలు మనం చెప్పాము. ఒకటి ఏంది అంటే మేము చెప్పగలిగింది ఏంది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి మాకుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు మంచి చేయాలని మీ పక్షాన నిలబడి మీ ప్రతి అవసరం తెలిసినటువంటి అభ్యర్థులను మేము ముందుకు పంపించినాము. వారికి ఓటేసి గెలిపించండి. వారికి ఓటేసి గెలిపించడం వల్ల వారు చట్టసభల్లో మాట్లాడేటప్పుడు కూలంకషంగా అధికార పార్టీకి సంబంధించిన సభ్యులుగా ఉండడం వల్ల వాళ్ళ మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ వెళ్ళి మీ సమస్యల్ని మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించడానికి వారికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇదొక్కటే మీ ద్వారా మేము చెప్పాలనుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.